కాంగ్రెస్ లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఎపిసోడ్ రోజు రోజుకు వివాదంగా మారుతోంది. మల్లు రవి విషయంలో వరుసగా ఫిర్యాదు చేస్తున్నారు అలంపూర్ కాంగ్రెస్ నేతలు. నిన్న గాంధీ భవన్ లో టీ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కలిసి వినతి పత్రం ఇచ్చిన నేతలు తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి సైతం లేఖ రాశారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్న ఎంపీ మల్లు రవి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వారంతా ఫిర్యాదు చేశారు. ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో యథేచ్ఛగా తిరగడమే కాకుండా ఆ పార్టీ నేతలకు పనులు చేసి పెడుతున్నారంటూ ఆరోపణలు చేశారు. 10% కమిషన్ తీసుకుని బీఆర్ఎస్ నేతలకు బిల్లులు ఇప్పిస్తున్నారంటూ అలంపూర్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నందువల్ల మల్లు రవిపై చర్యలు తీసుకోవాలంటూ వారంతా డిమాండ్ చేశారు. ఇక మరోవైపు సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ భేటయ్యారు. నేతలతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్న మీనాక్షి నాయకుల అభిప్రాయాలను రోజు రోజుకు వివాదంగా మారుతోంది. మల్లు రవి విషయంలో వరుసగా ఫిర్యాదు చేస్తున్నారు అలంపూర్ కాంగ్రెస్ నేతలు. నిన్న గాంధీ భవన్ లో టీ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షిని కలిసి వినతి పత్రం ఇచ్చిన నేతలు తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి కూడా లేఖ రాశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, మనం చూస్తున్నాం రోజు రోజుకు వివాదంగా మారుతోంది కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి నేతకు సంబంధించిన వ్యవహారం. ఎలా చూడొచ్చు? అప్డేట్స్ ఏంటి? ఎస్ ఝాన్సీ, కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ఎపిసోడ్ అయితే రోజు రోజుకు వివాదాస్పదంగా మారుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఆయన ఛార్జ్ తీసుకున్న నాటి నుంచి కూడా వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఆయన ఛార్జ్ తీసుకున్న రోజు కూడా కొన్ని అంశాల పరిగణన నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ క్లాస్ తీసుకున్న పరిస్థితి కూడా భారీ ర్యాలీగా చేస్తూ అదేవిధంగా గాంధీ భవన్ లో హంగామా చేస్తూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బాధ్యతలకు సంబంధించి కూడా నేతలంతా కూడా ఖచ్చితంగా అటెండ్ కావాలంటూ కూడా ఒక ప్రెజర్ చేయడం అనేది ఈ అంశాలన్నిటి కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి దృష్టికి వెళ్లడంతో ఆ రోజే ఆయనను పిలిచి కూడా దీనికి సంబంధించి చివాటు పెట్టినట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మల్లు రవిని స్వయంగా తర్వాత పిలిపించుకుని ఎందుకు ఎంత అడావిడి చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఆ రోజు మొదటి రోజే ఆయన క్లాస్ తీసుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత రోజు జూన్ 2న గద్వాల జిల్లాలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమం అయితే మరింత వివాదాస్పదమైందని చెప్పుకోవచ్చు. దీని సందర్భంగానే ముఖ్యంగా అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అలంపూర్ ఎమ్మెల్యే విజయ్ ను తన వాహనంలో ఎక్కించుకొని పార్టీ నేతల వద్దకు వెళ్లడాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా తప్పుపడుతూ కూడా ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే ఫిర్యాదుల పరంపర అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. నిన్న గాంధీ భవన్ వేదికగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నిర్వహించిన నాగర్ కర్నూలు పార్లమెంటు సమీక్ష సమావేశం సందర్భంగా కూడా ఈ అంశం మరోసారి చర్చకు వచ్చిన పరిస్థితి. అక్కడ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ స్వయంగా అందరి నేతల ముందే ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. చెప్పండి జాగ్రత్త. అలాగే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవడం జరిగింది. అయితే ఈ అంశం సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లే అవకాశం మనకు కనిపిస్తోందా? ఎలా చూడాలి? దీనికి సంబంధించి నాగర్ కర్నూలు రివ్యూ పార్లమెంట్ సమావేశం సందర్భంగా సంపత్ కుమార్ అందరి ముందే ఈ అంశానికి సంబంధించి నా ఎంపీ మల్లు రవి అంశానికి సంబంధించిన ఎపిసోడ్ సంబంధించిన అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. అక్కడ సరితా తిరుపతయ్య గానీ డిసిసిబి చైర్మన్ గానీ మల్లు రవి చేస్తున్న వ్యవహారాలు పార్టీకి ఇబ్బందికరంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి కాబట్టి దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున దాదాపు 100 మంది నేతలంతా కూడా నిన్న అలంపూర్ సంబంధించిన నేతలంతా కూడా గాంధీ భవన్ కు రావడం జరిగింది. వారంతా కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకురావడంతో పాటు వినతి పత్రం ఇచ్చి ఆ వినతి పత్రంలో కొన్ని ఆరోపణలు కూడా చేయడం జరిగింది. బీఆర్ఎస్ నేతలకు ముఖ్యంగా బీఆర్ఎస్ సంబంధించిన పెండింగ్ బిల్లులు ఏవైతున్నాయో వాటికి సంబంధించి 10% కమిషన్ తీసుకుని బిల్లులు ఇప్పిస్తారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ తమ వద్ద ఉన్నాయి, ఆధారాలు కూడా ఇస్తున్నామని చెప్పేసి కొన్ని ఆధారాలు కూడా మీనాక్షి నటరాజన్ అందజేయడం జరిగింది. ఇట్లా ఆధారాలు ఇవ్వడంతో మీనాక్షి నటరాజన్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి ఎపిసోడ్ సంబంధించి నిన్న గాంధీ భవన్ వేదిక కూడా జరిగిన వరంగల్ పార్లమెంట్ రివ్యూ సందర్భంగా కూడా ప్రభుత్వ సలహాదారు ముఖ్యంగా పొలిటికల్ సంబంధించి సీఎం సలహాదారుగా ఉన్న వేం నరేంద్ర రెడ్డిని పిలిపించుకొని కూడా దీనికి సంబంధించి నిన్న డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోజు స్వయంగా కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి తోటి కూడా మీనాక్షి నటరాజన్ భేటీ కావడం జరిగింది. ఎందుకంటే క్రమశిక్షణ కమిటీ అనేది పార్టీకి అత్యంత కీలకమైన పోస్టు. ముఖ్యంగా ఎవరు కట్టుబాటు దాటిన వాటిపైన చర్యలు తీసుకోవాల్సిన చైర్మన్ స్థానంలో ఉన్న వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించడం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సి ఉంటున్నట్టు కూడా మీనాక్షి నటరాజన్ చాలా సీరియస్ గా తీసుకునే వ్యవహారం ఉంది. అందులో భాగంగానే నేతలంతా కూడా ఎవరెవరైతే కంప్లీట్ చేస్తున్నారు, ముఖ్యంగా మల్లు రవి ఎపిసోడ్ తో పాటు కొంతమంది నిన్న ఎమ్మెల్యేలంతా కూడా మంత్రులకు సంబంధించిన ఫిర్యాదు చేయడం జరిగింది. తమకు టైం ఇవ్వట్లేదు, టైం ఇచ్చిన గంటల తరబడి వెయిట్ చేయిస్తున్నారంటూ కూడా ఎమ్మెల్యేలు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మహబూబ్నగర్ పార్లమెంట్ సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా దానికి సంబంధించి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వరుసగా జరుగుతున్న ఈ సమీక్షా సమావేశాల్లో ఎమ్మెల్యేలు ఎవరైతే గత 4-5 రోజుల నుంచి కూడా జరుగుతున్న వాటిల్లో ఇచ్చిన ఏవైతే ఉన్నాయో కంప్లైంట్ ఉన్నాయో వాటన్నిటి కూడా సీఎంతో డిస్కషన్ చేసేందుకు కూడా భేటీ కావడం జరిగింది. ఈ అంశాలన్నీ వరుసగా పార్టీకి సంబంధించిన ఇష్యూస్ కొన్ని ఉన్నాయి కాబట్టి వాటిని డిస్కషన్ చేసి మొదట్లోనే వాటిని షార్ట్అవుట్ చేయాలని చెప్పేసి ఆలోచనలో మీనాక్షి నటరాజన్ భావిస్తున్నారు. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి
రెడ్డితో భేటీ అయ్యారు. నాగర్ కర్నూలు ఎంపీ ముఖ్యంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్న మల్లు రవి ఎపిసోడ్తో పాటు ఎమ్మెల్యేలు కొన్ని కంప్లైంట్ ఇచ్చారు. వాటన్నిటి కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఝాన్సీరావు. అలాగే ప్రతాప్, మీరు చెప్పినట్టు ముఖ్యంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్న ఎవరైనా సరే కొంత డిసిప్లిన్ గా అండ్ డిగ్నిటీగా వ్యవహరించాలి. పార్టీకి అత్యంత కీలకం. అయితే అక్కడే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? అటు అధిష్టానం నుంచి కూడా అంటే రాహుల్ గాంధీ ఆ స్థానంలో ఉన్న అక్కడి నుంచి కూడా కొంత ప్రెజర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రోజుకో మలుపు తిరుగుతోంది మల్లు రవి ఎపిసోడ్. సో రేవంత్ రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? అలాగే ఈ ఆరోపణల్లో నిజమెంత అబద్ధమెంత ఎప్పటి వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? డెఫినెట్ గా దీనికి సంబంధించి తీవ్రమైన ఆరోపణలుగానే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే 10% కమిషన్ అనేది చాలా వరకు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తారు. కాబట్టి దీనికి సంబంధించి అసెంబ్లీ వేదిక కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ కూడా జరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో కమిషన్ అనేది ఒక చర్చ జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే మళ్ళీ దీనికి కంప్లైంట్ ఇవ్వడంతో ఒక రకమైన పార్టీ పైన కూడా ప్రెజర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మొదట్లోనే దీని విషయాన్ని తుంచేయాలని చెప్పేసి అగ్రనేతలంతా భావిస్తారు. ఒకవైపు రాహుల్ గాంధీ కూడా కంప్లైంట్ ఉన్న నేపథ్యంలో ఈ విషయంలో సంబంధించి కూడా దీన్ని షార్ట్అవుట్ చేయాలనే ఆలోచనతో సీఎంతో భేటీ కావడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దీనికి సంబంధించి కూడా డిస్కషన్ చేసుకొని పార్టీ అధిష్టానాన్ని కూడా ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంటుంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.